హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. కట్ చేసినారు. అరే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. సో ఇప్పుడైతే మేమైతే హోమ్ మేడ్ నూడిల్స్ చేస్తున్నాం. మా డాడీ అండ్ మా మమ్మీ అయితే దాన్ని ఫ్రై చేస్తారు. ఇంకా దానికి అయితే మసాలా ఏం రాలి అని చెప్పేసి మ్యాగీ మసాలా వేస్తుంది. దానికి ఏమవుతుందో చూడాలి. ఫస్ట్ టైం హోమ్ మేడ్ నూడిల్స్. సో చూద్దాం. క్యాబేజ్ కట్ చేయి. ఇంకా క్యాబేజ్ కట్ చేసి ఇప్పుడైతే ఇంత క్యారెట్, ఉల్లిగడ్డలు, తర్వాత మిరపకాయలు, బీన్స్ వేసి ఫ్రై చేస్తున్నాము. నెక్స్ట్ నూడిల్స్, ఇక్కడ హక్కా నూడిల్సా, ఉడకబెట్టిన నూడిల్స్. ఇప్పుడు దీంట్లో అయితే మనము క్యాబేజ్ చేస్తున్నాము. నెక్స్ట్ క్యాబేజ్ చేసిన తర్వాత చూద్దాం అది ఎట్లా అవుతుంది. కొత్తిమీర వచ్చేసింది, క్యాబేజ్ కూడా వచ్చేసింది. క్యాబేజ్ కట్ చేసి దీంట్లో వేద్దాము. వేసిన తర్వాత మళ్ళీ టేస్ట్ ఎట్లయితే చూద్దాం. మంచి కట్ చేయి, ఇప్పుడు కట్ చేయాలి. మా ఇద్దరు వీడియోది ఒకటి లడ్డు నువ్వు కూడా నేర్చుకో. వంటలు వస్తాయా నీకు? నాకు రాదు. నేను తింటాను, పడుకుంటాను. అందరు తిని పండుకుంటారు. చేసేవాళ్ళు ఎవరు? క్యాబేజీ పొద్దునే కట్ చేసిన క్యాబేజీ. ప్యూర్లీ వెజిటేరియన్ ఇది. నాన్ వెజ్ కదా. కొత్తిమీర చిన్న సీక్రెటా సంథింగ్ ఉంది దాని మీద. డిమార్ట్లో కొన్నాం. ఏం చేస్తారేమో మీరు అందరూ. కారం వేస్తారా దీంట్లో? మసాలా ఉందిగా, మ్యాగీ మసాలా. మ్యాగీ మసాలా వేయండి. కారం పొడి ఎందుకు వేస్తారు? సరే వ్యూవర్స్ కూడా చెప్తారు కారం పొడి వేయాలన్నా వద్దా అనేది. వాళ్ళు వేయి కారం పొడి వెయ్యి చూద్దాం. మొత్తానికి అయితే కారం పొడి కూడా వేసి హోమ్ మేడ్ ఫుడ్ కాబట్టి కారం పొడి కూడా వేస్తారు లడ్డు. మసాలాలు కూడా వేద్దాము. ఉప్పు కారం అన్ని పోసి దానికి గబ్బులు ఎత్తారు. ఎట్లయితుందో పెంట 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 మసాలా అయిపో. పడతలేదు. మొత్తం ఒకటేసరి పడతలేదు. కట్ చేయి, మొత్తం కట్ చేసి వేసేయి మొత్తం. ఎన్ని ప్యాకెట్లు వేస్తావు మొత్తం? రెండు కాదు, 3 వేయి. సార్ జరుగు మెంటల్ జరుగు. సెంటర్ పాయింట్. ఇంకోటి మొత్తం 3 మసాలా ప్యాకెట్లు వేసిండ్రు. అవి కాకుండా మళ్ళీ కారం పొడి వేసిండ్రు, ఉప్పు వేసిండ్రు. ఫైనల్గా అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూద్దాం. మసాలా అయితే ఫుల్ ఘాటు వేస్తుంది. మసాలా వేసినాక ఇదేంది ఈ పిక్చర్ మీద ఇంత క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇవన్నీ. కొత్తిమీర ఇలా చూడండి. అది ఇది మాడిపోయినట్టు, అది రా చూపిస్తుండ్రు. ఇది ఫ్రై. ఇది గార్లిక్ అదెందుకు వేసినావు మళ్ళా? దాని మీద ఉంది గార్లిక్ గింజలు అవన్నీ. మొత్తం మసాలా ఫుడ్ తిని దవాఖానలోకి పడితే తిరగాలి. ఇది మనం నేర్పుతున్నాము.
లడ్డు మాడిపోయింది డాడీ. అయ్యో దాకాండ్లు బాగా పడుతున్నాయి ఈ మసాలా ఫుడ్ తిని మనం. ఇప్పుడైతే నూడిల్స్ వేసేసిండ్రు. నూడిల్స్ ఏమైతుంది పట్టుకో ఇట్లా కలుపుదాం. నీ మధ్యలో అయితే వాడిపోతుండే. దాంతోని దీంతోని అంతోని అన్నితోనిలే కలిసేటట్లేదా? ఇట్లా కలుపుతున్నా ఇప్పుడైతే. సైడ్కి ఫుడ్ స్ట్రీట్స్లో చేస్తారు. స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్లో పెడతారు కదా స్ట్రీట్ ఫుడ్ అంటే సైడ్కి స్ట్రీట్ ఫుడ్ అది. స్ట్రీట్ అదే స్ట్రీట్కి ఫుడ్ సైడ్ ఉండదు. ఏదో ఏమంటారు సమ్ కింద పడుతుంది సమ్ లోపల పడుతుంది. చేయి కూడా పెట్టాల్సి వస్తుంది. ఇదెందుకు మళ్ళీ ఇది తినేటప్పుడు పెట్టుకోవాలి అది. మిక్సింగ్ 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 మిక్సింగ్. సో నూడిల్స్ అయితే అయిపోయిందంట. పొడి పొడి కావాలి నూడిల్స్. పొడి పొడి సగం కింద పడ్డది సగం మీద పడ్డది. మొత్తం పొయ్యి నిండా పడ్డది. మొత్తం పడ్డాయి. ఇంకా కూడా చాలా పడ్డది. ఇంకా బొక్కలు మన ఇంటి వంట కాబట్టి ఏరుకొని తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బయట అయితే ఇడ్చి పెట్టేస్తాం. సో ఇప్పుడైతే రెడీ అయిందంట. మా మమ్మీ అయితే వేస్తుంది. ఇంకో నోట్లో వేసుకుందాం. టేస్టీగా చెప్పు, టేస్ట్ చెప్పు, తిని. బాగాలేదా? బాగుందా బాగా ఏం చెప్పు. వీడియో ముందని చెప్పి ఏదో వీడియో తీసామని చెప్పి అబద్ధం చెప్పు. నాకైతే అంత మంచిగా అనిపిస్తలేదు. కొంత మసాలా తక్కువ అయిపోయింది. ఇంకొక మసాలా ప్యాకెట్ వేసింటే బాగుంటుంది. కానీ బాగుంది గాయస్. మొత్తానికి అయితే బాగాలేదు. బాగుంది. 100కి ఎన్ని మార్క్స్ ఇస్తావు? 100కి 50. అయితే సగం బాగుంది సగం బాగాలేదు. ఫెయిల్ అయింది. ఫెయిల్ ఏం కాదు, బాగానే ఉంది. సో గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సో ఇది కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.